అందరూ స్వీకరించారు. మరి వాళ్ళకు కూడా వేద పండితులు ఆశీర్వచనం చేశారు కదా. మరి ఎవరో ఒక దేవాదాయ శాఖ అధికారులు కదా వాళ్ళని తీసుకొచ్చేది. ఇప్పుడు వాళ్ళందరూ వీళ్ళకి అమ్ముడుపోయినట్టే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తీసుకొచ్చేటటువంటి బాధ్యత దేవాదాయ శాఖ అధికారులది. దాన్ని వాళ్ళతో అంటకాగి అని రాసుకొచ్చారు. ఇప్పుడు మరి వీళ్ళందరూ అంటకాగారని రేపు పొద్దున వచ్చేటటువంటి ప్రభుత్వం తొక్కేయాలా? ప్రస్తుతం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు రాజకీయం ఎలా నడవాలంటే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఉద్యోగులు అందరినీ కూడా తీసవతల పడేసేసి మొత్తం కింద నుండి పైదాకా ఉద్యోగి నుండి పైదాకా అందరూ మనోళ్ళే వచ్చేయాలి. మళ్ళీ దిగిపోగానే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేయాలన్నమాట. అట్లాంటి దరిద్రపు స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. పత్రికలు దిగజారిపోయినాయి, సోషల్ మీడియా దిగజారిపోయింది. ఈ రెండింటిని అడ్డు పెట్టుకుని కథ నడుపుతున్నటువంటి వాళ్ళకి బుర్రా బుద్ధి లేదంటే ఉంది. కానీ వీళ్ళని కాదంటే కనుక వీళ్ళు తమనే టార్గెట్ చేస్తారన్నటువంటి భయంతో చివరికి ప్రమాణాలు మర్చిపోతున్నటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.